రెండవదిగా చూసినట్టయితే ఆశ అన్నది ఉండదు, లేదా నిరీక్షణ అన్నది ఉండదు. మూడవది చూస్తే సహవాసం ఉండదు. నాలుగవది చూసినట్లయితే దేవునితో సంబంధం ఉండదు. ఐదవది చూసినట్లయితే దేవునితో ఏ విధమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండదు. ఇక్కడ చూసినట్లయితే పూర్వంలో పిల్లలు పడిపోయి అని చెప్పి చూస్తే ఏమవుతుంది, వాడు చనిపోయే వారుగా ఉంటారు. అంటే అది దేని సూచిస్తుంది అంటే ఏ విధమైన ఆశయపు జీవితాన్ని సూచించేదిగా ఉంటుంది. కానీ దావీదు అటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చాడు. అందుకనే దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తాడు. అదే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసిదివి అంటే ఈ చీకటిగా ఉంటుంది, ఎవరితో సంబంధం ఉండదు, దేవుడితో సంబంధం ఉండదు, నిరీక్షణ ఉండదు, తర్వాత ఏ విధమైనటువంటి సహవాసం ఉండదు. ఇంకా చూసినట్లయితే గోతులో పడినప్పుడు నేను కూడా వస్తానని చెప్పారు అంటారా? గోతులో ఎవరు అంటారు అంటే ఒంటరిగానే ఉంటాం అన్నమాట. తర్వాత గుంటలో పడిపోతే ఎవరికైనా తెలుస్తుందా? అలిసితేనే తెలుస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకో ఎవరైనా చూసి చెప్తేనే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. లేక ఇంకా చూసినట్టయితే ఆ గుంటలో పడితే పడ్డాము అని అంటే మనకు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే త్రోసివేయ పడ్డాము లేదా తృణీకరించబడ్డాము అని కూడా చెప్పవచ్చు. ఇటువంటి స్థితిలో ఉన్న దావీదు ఏమని చెప్తున్నాడు? నీవు నన్ను పాతాళం నుండి నా ప్రాణాలను లేవదీస్తుంది. ఎవరు పాతాళం నుంచి ప్రాణాన్ని లేవదీసేయమనంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. పాతాళము నిత్య నరకానికి సంబంధించింది. నిత్య నరకానికి పాతాళం ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, గురుగు చావు. అటువంటి స్థితిలో ఉన్న దావీదుని దేవుడు పాతాళం నుంచి బయటకు తీసాడు. ఎలాగ తీసాడు అని అంటే ఆయన శిలువలో కాల్చిన రక్తం ద్వారా, ఆయన శిలువలో బలి అవడం ద్వారా పాతాళం నుంచి లేవదీశాడు. ఈ దినాన్న నిన్ను నన్ను కూడా అటువంటి స్థితిలో నుంచే బయటకు వచ్చాము. పాపం అనే పాతాళంలో ఉన్నాం మనము. నరక శిక్ష పాత్రమైన మనలను చూసి ఎవరు కూడా మాతో సహవాసం చేయలేదు. మన ఒంటరిగా ఉన్నాము, నిరాశ నిస్పృహతో ఉన్నాం. మనకి జీవితం అంతా అంధకార జీవితంలో ఉన్న మనలను యేసుక్రీస్తు వారు ఆయన విమోచించారు, మనల్ని విమోచించారు. ఎలా విమోచించారు అని అంటే ఆయన శిలువలో కాల్చిన రక్తం ద్వారా, నీ నా పాపములు కడబడటం ద్వారా, గుంటలో నుంచి లేదా పాతాళం నుంచి మనల్ని బయటికి దావీదు ఏ విధంగా అయితే బయటకు తీసాడో మనల్ని ఆ విధంగా తీసాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించబదులు అని. ఒకవేళ ఇంకా మనం గుంటలోనే ఉంటే దేవుని ఆరాధించలేము. ఒకవేళ ఇంకా గుంటలోనే ఉంటే ఈ దినాన మనం మందిరానికి ఈ దినాన ఎంతో మంది మందిరానికి వెలుగులు ఉంటున్నారు. ఈ సమయాన్ని అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా సజీవంగా చేసుకుంటున్నారు. ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళ జీవితంలో ఆశ లేదు, వాళ్ళ జీవితంలో వెలుగు లేదు, వాళ్ళ జీవితంలో సహవాసం లేదు. సహవాసాలు ఉన్నాయి, ఆ సహవాసాలు ఏవి కూడా మంచి మార్గానికి నడిపించలేదు. కానీ దేవుని కృపను బట్టి మనకి అంధకార జీవితంలో ఉన్న మనలకు వెలుగు కలిగింది, తర్వాత సహవాసం కలిగింది. ఎవరితో సహవాసం కలిగింది అంటే దేవునితో సహవాసం. ఒకప్పుడు మనము నిరీక్షణ లేనటువంటి వారము, మనము అన్ని జనాంగానికి చెందినటువంటి వారు. అటువంటి మనలకు దేవుడితో సహవాసం కలిగింది. దేవుడితో కలిసే భాగ్యాన్ని, అబ్బా తండ్రి అని మొదలుపెట్టుకునే భాగ్యాన్ని మనకు కలిగింది. ఎలాగ కలిగింది అంటే ఆయన శిలువలో కాల్చిన రక్తం ద్వారా, ఆయన శిలువలో బలి అవ్వడం ద్వారా, సమాధి చేయబడడం ద్వారా, తిరిగి పునరుద్ధరణై లేవడం ద్వారా ఇటువంటి సంబంధాన్ని కలిగింది. మనలను గుంటలో నుంచి విడిపించాడు. కాబట్టి దావీదు ఏ విధంగా అయితే స్తుతులు చెల్లిస్తున్నాడు, ఇతను మనం కూడా ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాం. గుంట పాతాళానికి సంబంధించింది, నరకానికి సంబంధించింది. వెలుగు లేదు, సహవాసం లేదు, తర్వాత నిరీక్షణ లేదు. ఇటువంటి స్థితిలో ఉన్న మనలను
దేవుడు తన అనాథకర సంకల్పం ద్వారా తన ప్రియ కుమారుని లోకంలో పంపించడం ద్వారా ఆయన శిలువలో బలి అవడం ద్వారా ఈ గుంటలో నుంచి మనలను విడిపించాడు. అందుకు బట్టి మనం ఆయనను స్తుతించబోతున్నాం. ఇది మొదటి తరం. రెండవదిగా చూసినట్టే అందుకనే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం. అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. అంటే దావీదు ఆ విధంగా చెప్పగలిగాడు కాబట్టి ఇది మనం కూడా ఆయనను స్తుతించబోతున్నామై ఉన్నాం. ఇది మొదటి తరం. రెండవదిగా చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుతున్నాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. రెండవదిగా చూసినట్లయితే ఎందుకు మనం ఆయనను ఆరాధించాలి అని అంటే స్వస్థత లేదా పాపం నుంచి విడుదల అని మనం చెప్పవచ్చు. ఇక్కడ దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే తన మనస్సు నుంచి, తన శరీరం నుంచి, తన యొక్క ఆత్మ నుంచి, తన కుటుంబం నుంచి, తన యొక్క సమస్త జాతి నుంచి స్వస్థత దయచేసాడు. కాబట్టి దావీదేమని చెప్తున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం అనుకోవచ్చు శారీరకమైన స్వస్థత అని అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే ఆయన మనకు స్వస్థత కలుగజేసాడు. దేనికి నుంచి స్వస్థత కలుగజేసాడంటే ఆత్మ సంబంధమైన స్వస్థత. అది మనం గుర్తెరిగే వారం. ఈ లోకంలో చూసినట్లయితే వ్యాధి బాధలు, నయం కానటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కాదు, కానీ మన యొక్క ఆత్మ, మన యొక్క శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైన స్వస్థత. ఒకప్పుడు మనము ఆత్మీయంగా చెడిపోయినటువంటి వారును, ఆత్మీయంగా గురుడితనంలో ఉన్నటువంటి వారు. ఆ స్థితి నుంచి దేవుడు మనను స్వస్థత దయచేస్తా వచ్చాడు. మరి ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అక్కడ ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 రకాల తెగుళ్ళు ఏది కూడా ఇశ్రాయేలీయులకు సంభవించలేదు. చివరిగా అక్కడ ఏం జరిగింది, తొలిచూలు సంతానం, ఐగుప్తు సంతానంలో తొలిచూలు మొత్తం కూడా నశించుకొని, జంతువుల్లో మనుషుల్లో కూడా నశించిపోయి, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో గోషేల దేశంలో వాళ్ళు ఉండే పట్టణ ప్రాంతంలో ఎక్కడ కూడా మరణము సంభవించలేదు. ఎందుకు అనంటే ఆయన ఏమని చెప్తున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. మనకు ఆత్మీయంగా నష్టపోయినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తిరిగి సమకూర్చుకునే దేవుడుగా ఉంటాడు. మనము భౌతికంగా మన యొక్క శరీరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో తగ్గిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే స్వస్థపరిచేవాడుగా.
దేని స్వస్థపరిచేవాడుగా ఉంటాడంటే మన యొక్క ఆత్మీయ స్థితిని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. భౌతికంగా మనం ఏ విధంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నా లేకపోతే అననుకూల పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆత్మీయమైన స్వస్థతను దేవుడు మనకు కలుగజేశాడు. అందుని బట్టి మనం ఆయనను ఆరాధించబోతున్నాడు. దావీదు నాకు స్వస్థత కలుగజేశాడు కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నానని చెప్తున్నాడు. మనం కూడా మన ఆత్మీయ స్థితిని దేవుడు స్వస్థత మన యొక్క శరీరాన్ని బట్టి తర్వాత మన యొక్క మనసుకి నెమ్మది దయచేసాడు కాబట్టి దేవుని మనం స్తుతించబోతున్నాం. చూసినట్టు లోకంలో చూసినట్లయితే అనేక కార్యాలు చేసే వారితో ఉంటారు. ఏంటయ్యా అంటే వాళ్ళు నెమ్మది కోసం ప్రశాంతత కోసం చేసేవాళ్ళు. ధ్యానం చేస్తే నెమ్మది వస్తుందని చెప్పి చేస్తారు. తర్వాత దాన ధర్మాలు చేస్తే నెమ్మది వస్తుందని చెప్పి చేస్తారు. తీర్థయాత్రకి వెళ్తే నెమ్మది వస్తుందని చెప్పి చేస్తారు. కానీ అన్నిటి వల్ల నెమ్మది కలగదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంలో దీనా పావంలో కడగబడితేనే మన యొక్క మనసుకు నెమ్మది కలిగేదిగా. ఒకవేళ దేవుడు ఎరగముందైతే నేను చనిపోతే ఏమవుతాను, ఎక్కడికి వెళ్తానని భయము. కానీ దేవుని స్తోత్రము, అటువంటి స్థితి నుంచి దేవుడు మనలను తప్పించాడు. ఇప్పుడు మనం చనిపోతే పరలోకానికి వెళ్తాము, సదాకాలం ఆయనతో పాటు ఉంటామనే నిరీక్షణ మనకు కలుగజేశాడు. దావీదు రెండవదిగా స్వస్థత ఇచ్చాడు కాబట్టి దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు. ఈ దినాన దేవుడు మనకు కూడా స్వస్థత కలుగజేశాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించబోతున్నాం. ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే 1వ వచనం 30వ అధ్యాయం కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఇక్కడ దావీదు శత్రువు అని చెప్పలేదు, ఏకవచనంతో చెప్పలేదు, శత్రువులు అని చెప్తున్నాడు. దావీదుకి శత్రువులు అనేక మంది ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దావీదు తను రాజుగా ఉన్న కాలంలో అనేక దేశాల మీదకి తన యుద్ధానికి వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యుద్ధంలో దావీదు పక్షాన దేవుడు ఉండటం ద్వారా ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా ఆ దేశాన్ని జయించినటువంటి వాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి దావీదుకి శత్రువులు అనేక మంది ఉన్నారు. చిన్న వయసులోనే తన తండ్రి తన శత్రువుగా ఉన్నాడు. ఎందుకు అనంటే మన జీవితాల్లో, మన ఇళ్లలో, మన కుటుంబాల్లో చిన్నవాడిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ దావీదుకి ఏమయ్యి ఆ ప్రేమ కోల్పోయాడు. తన తండ్రి తనని ప్రేమించలేదు. అందుకని దావీదు ఏం చేశాడు, గొర్రెలను కాయడానికి పంపించాడు. యుద్ధానికి వెళితే అన్నదమ్ములు యుద్ధాన్ని చూస్తున్నా అని, క్షేమ సమాచారాన్ని తెలుసురా అని చెప్పి తండ్రి పంపించినప్పుడు అన్నలో ఏం చేశారు, అతన్ని తోసివేశారు. ఎవరు ప్రేమించలేదు. తర్వాత సౌలు మామైన సౌలు ఏం చేశాడు, దురాత్మ వచ్చినప్పుడు వీణ వాయించడానికి వెళ్ళినప్పుడు ఈటుతో చంపుతా వచ్చాడు. తర్వాత సౌలు భార్య క్షమించండి దావీదు భార్య మన సంవత్సరం నాట్యం పాడుతూ వస్తూ తను ఏం చేసింది, హీనపరుచుకుంటా వచ్చింది. ఆయన ఏ స్థితిలో చూసినా దావీదుకి శత్రువులుగా ఉన్నారు కానీ ప్రేమించేవారుగా లేదు. మన జీవితంలో కూడా దేవుని ఎరగక ముందు మనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. దేవుని ఎదిగిన తర్వాత ఏమయ్యారు, వాళ్ళందరూ కూడా శత్రువులుగా అయ్యారు. దావీదుకి శత్రువులు ఎలాగైతే ఉన్నారో మనకు కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు అందరి నుంచి మనలను విడిపించాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించబోతున్నాం. అందుకని ఇక్కడ చూసినట్లయితే నా శత్రువులను నా విషయమై సంతోషాన్ని ఇంపనీయక నీవు నన్ను ధరించి ఉన్నావు. అదే కూడా ఏమన్నది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తుంది అని చెప్పి
చెప్తా వస్తున్నాడు. దావీదు జీవితంలో శత్రువులు ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరి మీద తనకి ఏం చేసే దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చాడు. మన జీవితంలో కూడా శత్రువులు అంటే సాతాను నుంచి మనకు విడుదల కలుగజేసాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించబద్దులమైన. ఇది 3వ తలంపు. 4వది తెలిసినట్టయితే 11వ వచనం. నా ప్రాణము మౌనంగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. అంగలార్పు అని అంటే సాధారణంగా మగవారు కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు రాజు అయినప్పటికీ కూడా తన యొక్క బాధను వ్యక్తం చేస్తా వస్తున్నాడు. అయితే చోట చూసినట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 'తన పడగకు వెళ్ళక ముందు దుఃఖంతో పడకు వెళ్ళి నిద్రపోవాలని చెప్తూ వస్తాడు. ఎక్కడో ఉంది. చిన్నపిల్లల్ని మనం కొట్టినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏడుస్తా నిద్రపోతారు. దావీదు కూడా అటువంటి స్థితిలో ఉండి దావీదు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క అంగలార్పు ఏ విధంగా అయింది, నాట్యంగా చేయబడింది. అంటే సంతోషంలో ఒక్కొక్క స్థానము ఎలా ఉంటుంది అంటే నాట్యం ఆడుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ యొక్క స్థితిని దావీదు వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. నేను దుఃఖంలో ఉన్నాను, నా దుఃఖం ఏమైంది, సంతోషంగా చేయబడింది. నేను దుఃఖంతోనే నేను నిద్రపోయాను, కానీ లేచేటప్పటికీ ఆ యొక్క దుఃఖం ఎలాగైంది అంటే సంతోషంగా మారు. అందుకని నేను నీ ఎదుట నాట్యం చేస్తున్నానని దావీదు చెప్పి, మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనను విడిపిస్తా వచ్చాడు. మనము ఉద్యోగం లేకపోతే పిల్లలు ప్రయోజనాలు లేకపోతే ఇంకొక స్థితిలో ఉన్న స్థితి నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి దేవుడు మనం కూడా దావీదు నాట్యం ఆడినట్లు మనం ఏం చేయవచ్చు, మనం కూడా నాట్యం చేయాలి. నాట్యం అంటే మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము, ఆయనను స్తుతించబద్దులమైన. దావీదు దుఃఖాన్ని నాట్యంగా మార్చు. అంగలార్పు ఏ విధంగా అయ్యింది అంటే నాట్యంగా మార్చు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాడు. మన జీవితంలో కూడా దుఃఖము అంటే ఇంకా చూసుకోవచ్చు, దేవుడు ఎరగని స్థితిలో పాప జీవితంలో ఉన్నప్పుడు మనం దుఃఖంలోనే ఉంటున్నాం. ఎటు చూసినా కూడా సంతోషం అన్నది మన జీవితంలో లేనిగా ఉంది. తర్వాత ఎక్కడ చేసినా నిరాశ, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నిరాశ దుఃఖంతో ఉన్న స్థితి నుంచి దేవుడు ఆ దుఃఖాన్ని ఏమైంది, నాట్యంగా మార్చింది. అందుని బట్టి మనం ఆయనను స్తుతించబోతున్నాయి. ఇది 4వదిగా ఉంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క అంగలార్పు ఎంతకాలం ఉందన్నది తెలియదు. చనిపోయే వరకు ఉన్నా కూడా మనము దాన్ని చూసి దుఃఖం పడకుండా దేవుడు మనకు రక్షణ కలిగేసిన విధానాన్ని బట్టి దేవుడు మనము స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకు అనంటే పౌలుగా మారిన తర్వాత నా బలహీనతలో నువ్వు బలాన్ని అనుగ్రహించావు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, నా కృప నీకు చాలు, బలహీనంగా యందు నీ కృప నాకు అధికంగా ఉందని చెప్తూ వస్తుంది. అది ఎంతకాలం ఉంటుందో, ఈ దుఃఖం ఎంతకాలం ఉంటుందన్నది మనకు తెలియదు. కానీ దావీదు నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు. మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తా వచ్చాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించబద్దులమై మనం కూడా, దేవా నాకు ఇచ్చిన సంతోషంగా నా యొక్క దుఃఖాన్ని నీవు సంతోషంగా మార్చేవు, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని మనం దేవుని స్తుతించాలి. ఇది 4వ తలంపుగా ఉంది. 5వదిగా చూసినట్లయితే
12వ వచనం, ఇదే కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసిన యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. గోనెపట్ట లేకపోతే మాసిన వస్త్రాన్ని ఎవరు వేసుకుంటారు? దుఃఖంతో ఉన్నప్పుడు, లేకపోతే బాధతో ఉన్నప్పుడు గోనె పట్టలు కట్టుకుంటా ఉంటారు. వాళ్ళు పాత నిబంధనల కాలంలో గోనె పట్టలు కట్టుకునే వాళ్ళు. గోనె పట్టలు కట్టుకుని బూడిద రాసుకుని అంగలార్చేవాళ్ళు. ఎటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు? బాధతో ఉన్నారు. ఇక్కడ కూడా దావీదు బాధ నుంచి ఏమైంది? సంతోష వస్త్రం. ఇక్కడ తెలుగులో సంతోష వస్త్రం ఉంది, కానీ ఇంగ్లీష్ లో అయితే గార్డిన్ అని చెప్పి ఉంది. గార్డిన్ అంటే గట్టి. ఇక్కడ మనం బెల్ట్ తో పెట్టుకుంటాం. బెల్ట్ పెట్టి కట్టుకున్నప్పుడు ఎవరైనా లాగితే అది వస్తుందా? రాదు. అంటే గోనె పట్టను దుఃఖ వస్త్రాన్ని సంతోష వస్త్రంగా మార్చారు. ఆ సంతోష వస్త్రం ఎలాగుంది అంటే ఎవరు తీసివేయలేదు, ఎవరు లాగినా కూడా రానటువంటిది. అటువంటి స్థితిలోకి నన్ను మార్చావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి రాజు. మనం కూడా ఈ సంతోష వస్త్రాన్ని ధరించి తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూసినట్టయితే తను వస్త్రాలను మాసిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రాన్ని తొలగించమని చెప్పి సేవకుడికి చెప్తా వస్తాడు. అట్లానే యోనా గ్రంథంలో కూడా చూస్తే నినివే పట్టణం నాశనమైపోతున్నారంటే రాజు మొదలుకొని పిల్లవాడి వరకు జంతువులతో సహా పశువులతో సహా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేసేది? ఆ నాశము ఆగిపోతా వస్తుంది. అది మనం చూడవచ్చు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. మనుషులందరూ తమ దుర్మార్గం పైన చూస్తే నాకు తెలుసు. ఒకవేళ దేవుడు మనస్సు తిరుపుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాన్ని చలార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారం మానవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేతులని తాను మాట ఇచ్చిన కీడు చేయగా మానెను. అక్కడ ఏం జరిగింది? వాడు నశించాల్సింది, కానీ వాడు గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఏమయ్యేది? దేవుడు చేయాల్సిన విషయంలో దేవుడు ఏమైనా పశ్చాత్తాపం చెంది వాడికి రావాల్సిన కీడు రాకుండా. అంటే గోనెపట్ట దుఃఖ వస్త్రాన్ని ఏమైంది? సంతోష వస్త్రంగా. మన జీవితంలో కూడా ఇటువంటి స్థితిలో ఉన్న మనలను, మన యొక్క సంతోషాన్ని ఎవరు తీసివేయలేనటువంటి సంతోషాన్ని దేవుడు కలుగజేసాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఈ 5 అనుభవాలను చూసుకుని మనము ఆరాధనలో ముందుగా ఏమైంది? గుంట నుంచి దేవుడు మనను విడిపించాడు. రెండవదిగా స్వస్థత కలుగజేశాడు. ఆత్మీయమైన స్వస్థత దేవుడు కలుగజేశాడు. మూడవదిగా ఉద్ధరించాడు. శత్రువుల మీద మనకు విజయాన్ని కలుగజేశాడు. నాలుగవది నాట్యంగా అంగలకు నాట్యంగా మారింది. ఐదవదిగా దుఃఖ వస్త్రము సంతోష వస్త్రంగా మార్చాడు. అందుని బట్టి మనం ఆయనను స్తుతించబోదు. దావీదు ఈ 5 తలంపులు తాగోసుకుంటూ దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి ఇటు మనం కూడా దావీదైతే ప్రవచనాత్మకంగానే ఎదిగాడు. ఆయన వస్తాడు,
కుమారుడు వస్తాడు, చనిపోతాడు, ఆ రక్తం ద్వారా పాపం కడగబడి అని చెప్పి దావీదు ఎదిగాడు. మనమైతే దాని క్రియారూపంగా చూస్తాం. మన కొరకు ఆయన మరి ప్రేమ కుమారుని పంపించాడు. 2026 సంవత్సరాల క్రితము దేవుడు మానవాకారంలో భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఏమయ్యారు? చనిపోయారు. మనం ఇది అనుభవంగా తెలుసుకున్నాం, మనం ఇది సాక్షులంగా ఉన్నాము. దావీదు ప్రవచించాడు. ఆ దినాల్లో ఉన్నాడు. ఆ దినాల్లో దేవుని ఆరాధించాడు. ఈ దినాల్లో మనము నిజంగా చూసాము. మనం ఇంకెంత దేవుని ఆరాధించాలి, ఇంకెంతగా దేవుని దగ్గరికి రావాలి. మనం ఈ 5 తలంపులను ఆధారం చేసుకుని ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధనలోకి వెళ్దాం. ఆ విధంగా సమరయ స్త్రీకి ఏమో చెప్తా వచ్చాడు, నేను ఇచ్చిన నీరు త్రాగితే అన్నాడు అయ్యా, నేను ఇక్కడ రాకుండా ఉండేటట్టు నాకు చెయ్యాలంటే కాదమ్మా, నేను ఇచ్చిన జీవజలాన్ని త్రాగితే నువ్వెన్నాడు దెబ్బగా, నువ్వు వెళ్ళి నీ పెర్మిట్ తీసుకురావాలంటే నాకు పెర్మిట్ లేదయ్యా అని ఆమె చెప్పడం ద్వారా నువ్వు నిజమే చనిపోయావు అని వెళ్ళి ఆమె కొండలో విడిచిపెట్టి ఊర్లో వాళ్ళని తీసుకురావడం ద్వారా ఏమైంది? రక్షణ కార్యం జరిగింది. ఈ దినాన దేవుడు మనకి ఈ బైబిల్ని మనకి అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ బైబిల్ చదవడం ద్వారా మనం ఏం చేయబడ్డాము? వెలిగించబడ్డాము. అంధకారంలో జీవితాన్ని మనకు వెలిగించబడింది. ఒకప్పుడు మన స్థితి అటువంటి స్థితి. ఇప్పుడైతే మన స్థితి మారింది. నువ్వు ఇలా ముందు అలా ఉండండి ఎవరన్నా చెప్పారా? ఎందుకు మారింది అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మన యొక్క జీవితాన్ని అవి మనం కొన్ని చూసుకొని మన బలలో మనం పరీక్షించుకునే బలలో పోతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం. అందులో కలిసి చదువుకుందాం. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీనిని తినవాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనిషిని జీవాహారంగా ఇవ్వటం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఏమయ్యారు? మరణం చెందినటువంటి వారుగా ఉన్నారు, బలి అయినటువంటి వారుగా ఉన్నారు. ఆయన శరీరాన్ని మనం భుజించడం అని అంటే ఆయనతో పాటు మనము కూడా మరణించడం అంటే ఇది కేవలం మనము విశ్వసించడం ద్వారా ఇది జరిగేదిగా ఉంటుంది. విశ్వసించడం ద్వారా అంటే నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను, నా కొరకు ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఆయన రక్తంలో నా పాపములు కడగబడ్డాయి, ఆయన ఇచ్చే ఆహారాన్ని భుజించడం ద్వారా నేను చనిపోనని మనము విశ్వసించే వారం. అక్కడ ఇస్రాయేల్ ప్రజలకి చెప్పాడు, మీకు ఎంతైతే కావాలో అంతే తీసుకోండి. అంటే వాళ్ళు మాట వినకుండా ఎక్కువ కూడా తీసుకున్నారు, కానీ అవి వాళ్ళకు ఉపయోగపడలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారే జీవాహారంగా నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చాడు. ఆయన శిలువలో బలి అవ్వడం ద్వారా ఆయన జీవాహారంగా మనకు అయ్యాడు. అదే మనకు చెప్పబడుతుంది 31వ వచనం 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించు. మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైన జీవాన్ని మనము గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవము అంటే
భౌతిక సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. అంటే ఆహారం తింటేనే మనం బ్రతుకుతాం, ఆహారం తినకపోతే చనిపోతాం, అలా కాదు. ప్రభునేశ్వర క్రీస్తు వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇవ్వడం ద్వారా దినదినము కూడా మనము జీవించబడదు, దినదినం కూడా మనం నడిపించబడతాం. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా అనేకమైన శోధనలు, అనేకమైన పరిస్థితులు మనం వెళ్తాము. కానీ ఈ పరిస్థితులన్నింటి నుంచి కూడా ప్రభునేశ్వర వారు ఏం చేస్తారు, మనలను విడిపిస్తారు. దావీదు సంవత్సరాన్ని గొలియాతును చంపాడు. గొలియాతును చంపినప్పుడు గొలియాతుతో ఏమో యుద్ధం చేశారా, ఒడిశను తీసుకున్నాడు, గిరాగిరా తిప్పి కొట్టాడు, అది నుదుడు తగిలింది, చనిపోయింది. అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు అని అంటే మనకన్నీ విజయాలే. అంటే మన పక్షాన ఆయనే పోరాడేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి అనేక దేశాల మీద, అనేక శత్రువుల మీద విజయాలు వచ్చినాయి. విజయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమో పోరాడలేదు, వాళ్ళకి నిలిచేది చూశారు. తర్వాత ఎదుగు కూలినాయి. వాళ్ళు మొదటి నుంచి 6 దినాలు ఏం చేశారు, దాని చుట్టూతో ఒకసారి తిరిగారు. 7వ దినాన్ని ఏం చేశారు, 7 సార్లు నాటి మాట అదే కేకలు వేస్తా తిరిగారు. అప్పుడేమైంది, ఎదుగుబోడు వాళ్ళు ఏమో చేసేదా, ఎప్పుడైతే ఇల్లు పడగొట్టాలంటే జేసీబీని తీసుకొచ్చి పడగొట్టేస్తున్నారు. వాళ్ళు ఆ గోడలు కోసడానికి ఏమి చేయలేదు. ఒకసారి 6 దినాలు కాముగా తిరిగారు, 7వసారి కేకలు వేస్తా తిరిగారు. అంటే దేవుడు మన పక్షాన ఉండి మనకు విజయాన్ని, మనకి ఏదైతే అవసరమో దాన్ని కలుగజేసేవాడుగా మన జీవాహారాన్ని భుజించడం ద్వారా ఏ విధమైన మేలులు కలుగుతాయో అది మనం చూసుకుని వాళ్ళలో పాల్గొంటాం. యోహాను సువార్త 6:49, 50, 51. ఇప్పుడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 81వ అధ్యాయము, కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మొదటిగా మనం చూసినట్లయితే జీవాహారాన్ని భుజించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే తృప్తి కలిగేదిగా ఉంటుంది. మనలో అసంతృప్తి అన్నది ఉండదు. కేవలం ఏముంటుంది, జీవాహారం భుజించడం ద్వారా తృప్తి కలిగేదిగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించాను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి అతి శ్రేష్టమైన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మన మార్కెట్లో చూస్తే రకరకాలుగా రేట్ ఎక్కువ ఉన్నది ఉంటుంది, రేటు తక్కువది ఉంటుంది, మనకి లేనిది ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ది బెస్ట్, శ్రేష్టమైనది ఏదైతే ఉందో అదే మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం అనుగ్రహిస్తారు అని మనం చూడవచ్చు. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. సరే
క్షమించాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా చదువుకుంటా వెళ్తే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటా వెళితే 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పాలు ఊటలను అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాడు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అంటే ఇక్కడ చూసినట్లయితే తృప్తి అన్నది ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చేమో అంటే ఆయన తృప్తి పరచబడే వారుగా ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అసంతృప్తితో ఎవరు వెళ్ళలేదు. అంటే జీవాహారాన్ని భుజించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే మొదటిగా తృప్తి కలిగేదిగా ఉంటుంది. వాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో అరణ్యంలో ప్రవేశించిన తర్వాత కనానుకు వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి దేశంలోకి వచ్చారు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చారు. వాళ్ళు కరువు అనుకూలంగా ఉండే దేశంలోనికి వచ్చారు. అక్కడ ఇనుము, రాగి అవన్నీ కూడా దొరికేవిగా ఉంటున్నాయి. ఇంకా చూస్తున్నట్లయితే వాళ్ళు అవన్నీ తినిన తర్వాత తృప్తి పొందారు. అది మనం గుర్తెరిగే వారం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం తృప్తి పొందే వారంగా అసంతృప్తి అన్నది మన జీవితంలో ఉండకూడదు. జీవాహారాన్ని భుజించడం ద్వారా మొదటిగా మనకి ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో తర్వాత ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే నాయన నోటికి అది మధురంగా ఉంటుంది, తేనెలాగా ఉంటుంది అని చెప్పి చెప్తూ వస్తున్నారు. అంటే తేనెని వాళ్ళు ఎందుకు చెప్పారని మనం అర్థం చేసుకోవాలి అని అంటే తేనెలో 2 రకాల విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఏంటిది? తేనె అన్నది ఎప్పటికీ పాడుగారు. తేనె మనకి ఆయుర్వేద మెడిసిన్ లో కానీ హోమియోపతి మెడిసిన్ లో కానీ తేనెతో కలుపుకొని తినండి అని చెప్పి అంటారు. ఎందుకు అని అంటే తేనె తొందరగా మన శరీరంలో అన్ని భాగాలకి ప్రవహిస్తుంది. అందుకని చెప్పి తేనె అంటే యెహెజ్కేలు గ్రంథకర్త, ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను తేనెతో సంబోధించినటువంటి వారు. తేనె తినడం ద్వారా తృప్తి కలిగేదిగా, జీవాహారాన్ని భుజించడం ద్వారా కలిగే మేలు ఏంటంటే మనం తృప్తి పరచబడే వారంగా ఉంటాం. ఇది మొదటి. రెండవది చూసినట్లయితే జీవాహారాన్ని భుజించడం ద్వారా కలిగే మేలు ఏంటంటే స్వస్థపరచబడతాము. స్వస్థత అనేది మనకు కలిగేదిగా ఉంటుంది. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి కోనే ఎత్తు దగ్గర 5 సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాలు స్వస్థత కలుగుతుందేమో అని చెప్పి ఉన్నాడు. ఆ దేవత వచ్చి కోనేటిలో దిగినప్పుడే ఎవరైతే మొదటిగా దాంట్లోకి వెళ్తారో వాళ్ళ స్వస్థత కలుగుతుంది. ఈ 38 సంవత్సరాల నుంచి అతను కోనేటిలోకి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి స్వస్థత పొందుతున్నారు. కానీ అక్కడికి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చి నీకు స్వస్థత కావాలంటే నేను వచ్చేలోకి అక్కడికి పడిపోతున్నారు కోనేటిలోకి.
నాకు స్వస్థత కలగట్లేదు అని అంటే లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పారు. అదే మనం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ బెతెస్దా పోనేది. బెతెస్దా అంటే అర్థం ఏంటి అంటే కృప. కృప కృప అంటే కృప మన దేనికైతే అర్హం కాదో దాన్ని అర్హత కలగజేసేదే కృప. కృప ద్వారానే రక్షించబడ్డాం, కానీ మనము మన యొక్క సొంత ప్రయత్నం ద్వారా మనము రక్షించబడలేదు. అది మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. బెతెస్దా కోనేటి దగ్గర ఇక్కడ సంభాషణ జరుగుతుంది. ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం 2వ లైన్లో చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినట్ల కోనేరు కలదు. ఇక్కడ తర్వాత 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడి ఉన్న చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావని వారి నడుతగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోని దించుటప్పుడు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా తిరుగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఇక్కడ ఏ సంవత్సరాలు ఉన్నాడు? 38 ఏళ్ళు. 38 ఏళ్ళు అంటే ఇప్పుడున్న స్థితిలో చూస్తే సగం జీవితం అయిపోతుంది. సగం జీవితం. కానీ అటువంటి నిరీక్షణలో ఉన్న వ్యక్తికి ఆశ లేకుండా ఉన్నాడు, నిరీక్షణ లేకుండా ఉన్నాడు. కానీ ఎవరిలో రక్షిస్తారేమో, ఎవరైనా నన్ను ఆ కోనేటిలో తీర్చుతారేమో నన్ను ఎదురు చూస్తూ వచ్చాడు ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారే అతని దగ్గరకు వచ్చి స్వస్థపడగలుగుతున్నామని తన స్థితిని ఒప్పుకున్నాడు, తన స్థితిని తెలియజేసాడు. అప్పుడు ఏమంటాడు ప్రభు యేసుక్రీస్తు వారు, లేచి నీ పరుపెత్తుకున్నాడు అనంటే ఆ వెంటనే ఏమయ్యాడు? స్వస్థత పొంది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే జరుగుతుంది. అది మనం గుర్తెరగలగాలి. రక్షణ విషయంలో ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు అని చెప్పానంటే దేవుడు వెంటనే నా పాపంలో కడగబడ్డాయి. అది మనం గుర్తెరగాలి. వెంటనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే స్వస్థత వస్తుంది. పాపం నుంచి వెంటనే స్వస్థత. నీకు రాబోతున్నా నువ్వు పాపం చేస్తావు కదా, నువ్వు దుర్మార్గంగా ఉంటావు, కానీ దేవుడు ఎప్పుడు అనలేదు. ఉన్న పాటన వస్తే దేవుడు ఏమన్నాడు? వెంటనే స్వస్థత, పాపములకు స్వస్థత. ఇక్కడ ఈ వ్యక్తికి వెంటనే తన స్వస్థత ఎలాగైతే వచ్చిందో నా జీవితంలో కూడా రక్షణ అన్నది వెంటనే జరిగిందిగా ఉంది. వెంటనే ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పండి, అంటే వెంటనే జరిగిపోతుంది అనమాట. అది సమయంని గంట తర్వాత 2 గంటల తర్వాత కాదు, కానీ వెంటనే ఉన్న పాటునే. అందుకని చాలా మంది సేవకులు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఉన్న పాట దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను చేర్చుకునేవాడుగా ఉంటాడు, తృణీకరించడు, లేకపోతే ఆయన నిన్ను త్రోసిపోయాడు అవన్నీ చెప్తారు. దేవుని దగ్గరికి ఎలా రావాలంటే ఉన్న పాటున మన నిజ స్థితి మనం ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను మనసు మీద ఉన్నాను, నేను వచ్చినందులో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, నన్ను ఎవరు ఆ కోనేటిలో దించట్లేదు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లేచి నీ పరుపెత్తుకుని నడుమన్నారు. వెంటనే వాడు ఏమయ్యాడు? స్వస్థత పొందినటువంటి వాడు. జీవాహారం భుజించడం ద్వారా కలిగి మీరేంటి అంటే స్వస్థత కలిగేదిగా. మనకి స్వస్థత ఏంటి అని అంటే రక్షణ అన్నది స్వస్థత. ఒకప్పుడు పాపంగా ఉన్నాము, ఇప్పుడైతే దేవుని ఎరిగినటువంటి వాదంగా ఉన్నాము. అదే మనకు స్వస్థత. ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత కూడా అనేక పరిస్థితుల నుంచి దేవుడు మనకు స్వస్థత కలుగజేస్తూ వచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి మనకి ఇప్పటివరకు ఏ రోగం లేకుండా ఉన్నామా?
ఈ రోగాలను తెప్పించి దేవుడే స్వస్థత కలిగింది. కరోనాను చూడండి, ఎంతో మంది చనిపోయారు. డబ్బున్న వాళ్ళు నాకేం కాదు కానీ చెప్పి హాస్పిటల్స్ వెళ్ళి, బాగున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. చాలా మంది చనిపోయారు, లక్షల్లో చనిపోయారు. కానీ దేవుడు అటువంటి స్థితి నుంచి కూడా దేవుడు ఇల్లు నన్ను స్వస్థత కలిసి ఏంటంటే దేవుడు మనం ఎరగడం ద్వారా, ఆయనకి సన్నిధిలో కనబడడం ద్వారా, ఆయన అనుగ్రహించిన జీవాహారం భుజించడం ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన యెషయా గ్రంథంలో కూడా చెప్తారు, ఆయనకు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎందుకంటే మనకి ఇంకేం కావాలి? ఇది రెండు. మూడోది చూసినట్లయితే సమాధానాన్ని మనకు కలుగుతుంది. ఆయన భుజించడం ద్వారా సమాధానాన్ని కలుగుతుంది. ఈ లోపల చూస్తే చూడండి, ఇప్పుడు సమాధానం లేక దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక ఇంట్లోనే సమాధానం లేక ఒకరినొకరు చంపుకునే వారుగా ఉంటారు. అన్నదమ్ముళ్ళు ఆస్తుల కోసం చంపుకునే వారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని ఆస్తులు పంచట్లేదని చంపే వారుగా ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే మనకేం కలుగుతుంది? సమాధానం కలిగేది కాబట్టి. ఇది చూడవచ్చు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెదవనీయకుడి. చాలు. డబ్బున్న వాడు ధనవంతులు ఏం చేస్తారు? నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకుంటారు. కొంతమంది మందు తాగి పండుకునే వాళ్ళుగా. కానీ దేవుని దగ్గరకు వస్తే ఆయన జీవాహారాన్ని భుజించడం ద్వారా ఏం జరుగుతుంది? శాంతి కలిగేదిగా ఉంటుంది, సమాధానం కలిగేదిగా ఉంటుంది. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏమనుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎందుకంటే ఆధిక్యత ఏముంటుంది? శాంతి కలుగజేసే దేవుడుగా ఉన్నాడు, సమాధానాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే మనల్ని ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. రేపేం సంభవించిన మనకేం తెలియదు, కానీ ఆయనకు అన్ని కూడా తెలుసు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జీవాత్మ భుజించడం ద్వారా మనం నడిపించే దేవుడుగా సమాధానాన్ని కలుగుతుంది, శాంతి కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, మనం నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా చూసినట్లయితే జీవాహారాన్ని భుజించడం ద్వారా మనకు బుద్ధి కలిగేదిగా ఉంటుంది. బుద్ధి అంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేశారు? కన్న కళ దాని భావాన్ని తెలియజేశారు. యోసేపు ఫరో కళ భావాన్ని తెలియజేశారు. వాళ్ళందరికీ కళ చేసిన వాళ్ళు ఎవరు? దేవుడే. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా దేవుడిని ఎరగకపోతే వాళ్ళు బుద్ధిహీనుల కింద లెక్క. అది మనకు గుర్తెరిగే వాళ్ళు. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా దేవుని కలిగేమో అంటే, దేవుని పొందేమో అంటే మన జ్ఞానవంతులం అని చెప్పి మనము గుర్తెరగాలి. ఈ లోకంలో చూసినట్లయితే ఇస్రాయల్ దేశము చాలా చిన్న దేశం. ఇస్రాయల్ ప్రజలు వాగ్దాన పుత్రులు, మనం వాగ్దాన నిబంధనలు లేనటువంటి వారు. కానీ ఆ చిన్న దేశము ప్రపంచాన్ని శాసించేదిగా ఉంటుంది. ఏ మోడల్ టెక్నాలజీ కనిపెట్టినా వాళ్ళు ముందు కనిపెట్టే వాళ్ళుగా ఉంటారు. ఎందుకు వాళ్ళు అటువంటిది ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు దేవుని యొక్క పిల్లలు కాబట్టి, దేవుని పొందేది కాబట్టి, దేవుని వాళ్ళు ఎదిగారు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిసి.
దానిలో షడ్రక్ మిషక్ అభిజ్ఞలు కూడా వాళ్ళు ఏం చేశారు? కనిన కళను దాని భావమును తెలియజేశారు. యోసేపు కూడా కళ ఎంత చక్కగా చెప్పాడో దాని ప్రకారంగానే జరుగుతాల్సింది. దాన్ని బట్టి యోసేపు ఏం చేయబడ్డాడు? ప్రధానిగా చేయబడ్డాడు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే జీవహారిని భుజించడం ద్వారా ఇవన్నీ వాటి పొందినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే జ్ఞానం పొదలుగా ఉంటే అడిగితే ఆయన ఏమన్నాడు? ధారాళంగా ఇస్తానని చెప్పన్నాడు. ఎవరికి కూడా ఆయన షరతులు లేకుండా, లేకపోతే ఇంకేం లేకుండా ధారాళం దయచేసి దేవుడుగా ఉన్నాడు. కేవలం మనం ఏం చేయాలి అంటే ఆయన వాక్యాన్ని మనం కైగొనడం ద్వారా ఆయన దగ్గర మన నిజ స్థితిని, ఆ 38 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి తన స్థితిని ఒప్పుకోవడం ద్వారా ఏం జరిగింది అంటే స్వస్థత కలిగింది. అయ్యా నాకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వు అనంటే ఆయన అనుగ్రహించే దేవుడుగా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యొక్క గుప్తంలో ఉన్నారు. ఆయన దగ్గర కాకుండా మనం ఎక్కడ కూడా జ్ఞానాన్ని పొందుకోలేము. అది మనం గుర్తెరిగే వాళ్ళని ఉండాలి. యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో వాళ్ళందరూ కూడా పామరులు, జ్ఞానం బుద్ధి లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ జాలర్లు. వాళ్ళు ఏం చేశారు? ప్రభు యేసుక్రీస్తు వాళ్ళ పరులకు వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఒకసారి చెప్తే 3000 మందికి రక్షణ పొందేది. ఇంకో చోట చెప్తే 5000 మంది రక్షణ పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ దినాలను మనం ఒకరికి సువార్త చెప్తే ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నారా? ఏంటి అంటే మనం జీవాహారాన్ని పొందగలిగినారు, మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. జీవాహారాన్ని మనం భుజిస్తే కలిగే మెయిన్ ఏంటి అంటే జ్ఞానం పొందుకునే వారంగా ఉంటాం. బల దగ్గరకు సమీపించినప్పుడు దేవుని దగ్గరకు ఒప్పుకుంటే ఏంటి ప్రభా, మరి తృప్తి లేకుండా ఉంది, స్వస్థత లేకుండా ఉంది, తర్వాత జ్ఞానం లేకుండా ఉన్నాను, ఇవి నా కలువ చేయని చెప్పినప్పుడు దేవుడు అనుగ్రహించే దేవుని దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకుంటే ఆయన అవన్నీ కూడా కలువ చేసేవాడుగా ఉన్నాడు. 5వ చూసినట్లయితే జీవాన్ని భుజించడం ద్వారా కలిగేది ఏంటంటే బలవంతంగా చేయబడతాము. అదే ఇక్కడ 1వ యోహాను 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతుంది. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయేస్తున్నారు. తండ్రులారా మీ రాజు నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయేస్తున్నారు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయించినారు. ఎవరు బలవంతులు? యవనస్తులు బలవంతులు. ఎందుకు బలవంతులు ఇక్కడ చెప్పడం చూడండి. యవనస్తులు అన్నా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుతున్నది. ఎప్పుడైతే దేవుని వాక్యం మన యందు నిలుస్తుందో అప్పుడే మనము బలవంతులు. సంవత్సరం జీవితంలో చూసినట్లయితే నాజీరు చేపట్టాడు. తన భార్య చెప్పినప్పుడు తన యొక్క బలం ఎక్కడ ఉందని చెప్పినప్పుడు తన భార్య ఏం చేసింది? వెంట్రుకలు తీసివేయించింది. వెంట్రుకలు తీసివేయడం ద్వారా ఏమయ్యాడు? బలహీనుడు అయిపోయాడు. తర్వాత తను బలవంతుడిగా చేపట్టినప్పుడు తన వెంట్రుకలు రావడం ద్వారా ఏమైంది? తిరిగి బలవంతుడుగా చూడాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని మన హృదయంలో ఎంచుకుంటామో అప్పుడు మనము బలవంతులంగా ఉంటాం. బలవంతులు అన్ని విషయాల్లో మనము ఆధిక్యత పొందే వారంగా ఉంటాం. జ్ఞానాన్ని పొందుకుంటాము, బలాన్ని కూడా పొందుకుంటాం. ఇది 5వ తరం. 6వ చూసినట్లయితే జీవాహారాన్ని పొందుకోవడం ద్వారా వాళ్ళకి కలిగి మెయిన్ ఏంటంటే సర్వ సంపదలు కలిగి పొందుకుంటాం. సామెతలు 30వ అధ్యాయం ఏమంటుంది? తగినంత ఆహారం నాకు ఎక్కువ అయితా నేను దూషిస్తా, తక్కువ అయినా నేను దూషిస్తా అని చెప్తా ఉంటుంది. సర్వ సంపదలు అంటే మనము ఆత్మీయంగా చూసిన దాదాపు అబ్రహాం జీవితంలో చూసినట్లయితే అబ్రహాము పునాదులుగా ఆ పట్టణం వరకు తను ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. తను లోకంలో ధనవంతుడు, కానీ తను ఎక్కడ నివసించాడు? గుడారంలో నివసించాడు. కానీ తను ఎటువంటి చూసి తన యొక్క దృష్టి అంతా ఎక్కడ కేంద్రీకృతమైంది అంటే పరలోకంలో కేంద్రీకృతమైంది.
మనం కూడా మన జీవితంలో కూడా సర్వ సంపదలు అంటే మేడలు బిడ్డలు ఆస్తి అంతస్తు కాదు, కానీ దేవుని దగ్గరికి దేవుని నుంచి మనం పొందే ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, ఇతరులకు మనం పంచి పెడుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి. మనకు 10 రూపాయలు ఉన్నాయంటే రూపాయి అక్కర కలిగిన వాడికి మనం ఇస్తున్నామా లేదా అని చెప్పి చూసుకోవాలి. మనమే సంపాదించుకోవడం కాదు, ఇతరులకు మనం ఏ విధంగా సహాయపడుతున్నామని మనం గుర్తిరిగేవాడు. ఎందుకనంటే నాకున్న గిన్నెలు చెన్నీళ్ళు ఇచ్చినా కూడా దానికి ఫలితం పొందుతారు అని చెప్పి చెప్తా వస్తారు. అది మనకు గుర్తెరిగేవాడు. జీవాహారం భుజించడం ద్వారా మన సర్వ సంపదలు పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, అవి మనం ఇతరులకు ఉపయోగిస్తున్నాము, ఇతరులకు మనము పంచిపెట్టుకున్నామా లేదా మనము గుర్తెరిగే వారంగా ఉండాలి. అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానంగా సర్వ సంపదలు ఆయనే గుంతములై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతుంది. అంటే ఆయన జీవాహారం భుజించడం ద్వారా మాకు కలిగే మేలేంటి అంటే సర్వ సంపదల మనము పొందుకున్నాం. అక్కడ సారేపతి 2వ దగ్గర చూసినట్లయితే ఏమవుతుంది, ఎలీషా నాకు ముందు ఒక అప్పం చేసి తీసుకురా అంటే ఏమైంది, కరువు దినాలంతా కూడా ఆమె ఏ లోటు లేకుండా జీవిస్తా వచ్చింది. పిండిలో ఉన్న తొట్టులో ఉన్న పిండి అయిపోలేదు, గుడిలో ఉన్న నూనె అయిపోలేదు. అది మనం గుర్తెరగవరంగా ఉండాలి. ఆత్మీయంగా మనము తృప్తిపరచబడతాము అని గుర్తెరగాలి. ఇది 6వ కాలం. 7వదిగా చూసినట్లయితే ఆఖరిది జీవాహారాన్ని భుజించడం ద్వారా మనం ఏమన్నాడు చనిపోము అని మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. అదే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం చదువుతారు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఎప్పుడైతే జీవాహారాన్ని భుజిస్తామో మనము సదాకాలం ఉండేవారంగా ఉండాలి. ఈ జీవాహారాన్ని అంటే ఈ వాక్యాన్ని భుజించడం ద్వారా ఏమవుతుంది అంటే మంచి చెడ్డలు మనకు తెలిసేవి కాదు. పాపం అంటే ఏంటో మనకు బయలుపరిచే వాడుకుంటాడు. పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఏది మంచిది ఏది చెడ్డది, ఏవి రమ్యమైనవి ఏవి త్యాగకరవి అని మనకు తెలియజేసేవిగా ఉంటాయి. మన జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి అంటే ఏ విధమైనది చేయాలి అని సమస్తం మనకు బోధించేదిగా ఉంది. ఎప్పుడైతే జీవాహారాన్ని భుజించడం ద్వారా మనకు కలిగేది 7వ మేలు ఏంటి అంటే ఎల్లప్పుడూ మనము సదాకాలము చనిపోయే దేవుడితో పాటు ఉండే వాళ్ళంగా ఉంటాం. చనిపోయినా కూడా ఆయనతో పాటు మనం జీవించే వాళ్ళంగా ఉంటాం. ఈ లోకంలో ఏది లేకపోయినా ఆ ఆస్తి ఉన్న అంత ఆస్తి లేకపోయినా జీవాహారాన్ని భుజించడం ద్వారా దేవుని వాక్యాన్ని మనం నెమరు వేసుకోవడం ద్వారా దేవునితో పాటు సదాకాలం మనం ఉండే వారంగా ఉంటాం. పశువులు కనుక చూసినట్లయితే గేదెలు ఆవులు గొప్ప తింటాయి, తర్వాత ఏం చేస్తాయి, అవి నెమరు వేసుకుంటా ఉంటాయి. అంటే జీవాహారాన్ని భుజించడం ద్వారా మనం కూడా ఏమవుతుంది అంటే దేవుడితో పాటు సదాకాలంగా ఉండేవారని ఉంటారు. మనం నెమరు వేసుకుంటా ఉండాలి. దినము ప్రారంభము దేవుని వాక్యంతో ప్రారంభించి ముగింపు దేవుని వాక్యంతో ముగిస్తే మనకు దేవుడు మనలను నడిపించే వాళ్ళగా ఉంటాడు. ఏది మంచిది ఏది చెడ్డది ఎలా జీవించాలని తేటగా మనకు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. చదువు కావాలి అంటే చదువు కావడానికి మనకు కావాల్సిన జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలన్నా కూడా సొలొమోను చూడండి, సొలొమోను
అంత ముందు అటువంటి జ్ఞానం గల వాడు లేడు, దాని తర్వాత కూడా అటువంటి జ్ఞానుడు లేడు. తను ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు వాడు ఎటువంటి తీర్పు ఇచ్చాడు, చక్కగా తీర్పిస్తే ఆ తీర్పు ప్రపంచం అప్పుడున్న దినాల్లో అంతా వ్యాపించింది. 2 ముక్కలు చెప్పానంటే ఆ బాబు తల్లి చంపొద్దు, వాళ్ళకి ఇచ్చేయాలంటే అప్పుడు ఏం చెప్పాడు, నిజమైన తల్లి ఈమెకి ఇవ్వండి అని అంటే అటువంటి తీర్పు తీర్చినప్పుడు తన జ్ఞానం అంటే ఎలాగైంది, ప్రపంచం మొత్తం కూడా తెలియజేసింది, వ్యాపించింది. తను ఏమని అడిగాడు, నీ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు అని అంటే దేవుడు ఏం చేసాడు, జ్ఞానంతో పాటు సంపదలు కూడా అనుగ్రహించాడు. అటువంటి సంపదలు ఎవరికి కూడా దేవుడు దయచేయలేదు. కేవలం ఏంటి అని అంటే జీవాహారాన్ని భుజించడం ద్వారా మనకి 7 మేలు దేవుడు కలుగు చేస్తాడు. ఒకవేళ మనం బ్రతుకుతున్నాము ఇటువంటి స్థితిలో లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఈ వాక్యాన్ని పఠించడం ద్వారా దేవుడు ఇటువంటి స్థితిలో నిన్ను నన్ను కూడా ఆయన తీసుకురాడు. ఆయనకి అసాధ్యమైనది కూడా దేవుని సమస్తము సాధ్యమే. మనుషులకు చేత కానిది బలమైన దేవునికి సమస్తము సాధ్యమైన. చిన్నపిల్లలు సండే స్కూల్లో మనం పాడుతున్న వారంగా అంటారు. చిన్నపిల్లల్ని చూడండి, కేవలం విశ్వసించింది. అటువంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. ఆయన జీవాహారాన్ని నేనే, నన్ను భుజిస్తే చనిపోడని ఇదే అధ్యాయము 50వ వచనంలో చూడండి. నేను జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటి ఆయన శరీరం అంటే ఈ వాక్యం భుజించడం ద్వారా మనం ఎల్లకాలం ఎల్లవేళలా మనం జీవించే వాళ్ళగా ఉంటాం. జీవించడం మాత్రమే కాదు, శాంతి, సంతోషము, సమాధానము, తృప్తితో జీవించబడతాము, స్వస్థపరచబడతాము. తర్వాత సర్వ సంపదను మనం పొందుకునే వారంగా, తర్వాత బలాన్ని మనం పొందుకునే వారంగా. ఒకవేళ ఎంతవరకు ఇటువంటి స్థితిలో మనకు లేకపోతే దేవుని దగ్గర బల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర మన నిజ స్థితిని ఒప్పుకుంటే ఆయన ఇవన్నీ కూడా ఆయన మనకు కలుగు చేసే దేవుడుగా, అది మనకు తిరిగే వారంగా ఉండాలి. ఇక్కడ బెతస్దా దగ్గర ఆ వ్యక్తి, తర్వాత యోసేపు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏ విధంగా జ్ఞానాన్ని పొందుకున్నారో అటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు దయచేసేవాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్నట్లు జ్ఞానం పొదుగా ఉంటే ఏమన్నాడు, అడగమన్నాడు. అడిగితే ఆయన ధారాళంగా దయచేసే దేవుడుగా. అటువంటి స్థితిలోకి మనం రావాలని దేవుడు నిన్ను నన్ను ఆశిస్తున్నాడు. ఒక వాక్యాన్ని చదువుకొని, ఎప్పుడు చదువుకున్న వాక్యమే బలకు, ఆ వాక్యాన్ని చదువుకొని మనం బలలోకి వెళ్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. జీవాహారాన్ని మనం భుజించడం ద్వారా కలిగిన మేలు చూసాము. దానికి వ్యతిరేకంగా జీవాహారం భుజించకపోతే వ్యతిరేకంగా జరుగుతాయి. మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్థితిలో ఉన్న నీ నిజ స్థితి నీకు తెలుసు, నా నిజ స్థితి నాకు తెలుసు. దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఇవన్నిటిని కూడా నీకు నాకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు.